హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మనకి వీడియోలో కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా కూడా తమిళనాడులోని చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం కన్యాకుమారి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో ఈ సంబంధించి ఈ ట్రైన్ ఎలా ఉందో ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాము. ఈ చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషను ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం 11వ నెంబర్ ప్లాట్ఫారం వైపు అయితే ఉన్నాము. 10, 11వ నెంబర్ ప్లాట్ఫారంలో లోకల్ ట్రైన్స్ అయితే ఎక్కువ నడుస్తున్నాయి. అక్కడి నుంచి తర్వాత లాంగ్ జర్నీకి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. చాలా బాగుంది చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కూడా. దాదాపు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో దాదాపు అట్లాగే ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కూడా బిల్డింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. బాగా నీట్గా రన్ చేశారు. అట్లాగే ఇప్పుడు మెట్రోకి సంబంధించి ఈ బిల్డింగ్లు చిన్న చిన్న బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ మెట్రో కాబట్టి లోపల నుంచి వచ్చే వేడి గాలి బయటికి పోవడం కోసం బ్లోయర్లుగా బయట అవుట్ సైడ్ బ్లోయర్లు అయితే పెట్టారు. మనకి ఏసీలకి ఇన్నర్ లోపల ఏసీ ఎలా ఉంటుందో మనం ఇళ్లలో పెట్టుకునే ఏసీకి ఇది అవుటర్ అన్నమాట. అట్లా అవుటర్ కూలర్లు అయితే పెట్టారు. ఈ విధంగా అవుటర్ బాడీ సెట్ ఇదంతా కూడా మెట్రో అండర్ గ్రౌండ్ చెన్నై సెంట్రల్ నుంచి ఈ చెన్నై ఎగ్మూర్కి అండర్ గ్రౌండ్ చాలా బాగుంది. 1-2 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఎంత ఎక్కువ దూరమే లేదు. అండర్ గ్రౌండ్లో చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు వరుసగా ఈ కనెక్టివిటీ బ్రిడ్జి ఉంది కదా, ఈ 11వ నెంబర్ నుంచి నేరుగా మనం ఎన్నో నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళాలో అన్నో నెంబర్కి వెళ్ళడానికి కనెక్టివిటీ ఫుట్పాత్ బ్రిడ్జిలు అయితే చాలా నీట్గా ఉన్నాయి. చాలా వరకు ఈ ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మెటీరియల్ అంతా బాగా చూడవచ్చు. ఇటువైపు అంతా కూడా బోల్డ్ కన్స్ట్రక్షన్ సంబంధించి బోల్డ్ అయితే మెటీరియల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మెటీరియల్ డంప్ చేసి పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం మనం 4వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళాలి. 4వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి మనం కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కబోతున్నాము. కన్యాకుమారి దాకా వెళ్తున్నాము. ఈ చెన్నై ఎగ్మూర్ నుంచి కన్యాకుమారి వరకు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. వెళ్దాం 4వ నెంబర్ ప్లాట్ఫారం వైపు. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ కరెక్ట్గా 5:20కి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆన్లైన్ బుకింగ్ ప్రకారం అయితే ప్లాట్ఫామ్ 4వ నెంబర్ చూపించారు. మళ్ళీ లైవ్ లొకేషన్ ప్రకారం లైవ్ చూసుకుంటే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుగా చూపించి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే జస్ట్ ఇప్పుడే బయలుదేరింది. చెన్నై ఎగ్మూర్ నుంచి కన్యాకుమారి వైపు 12633 బండి నెంబర్ వచ్చేసి. ఈ బండి దాదాపు రోజు తిరుగుతూనే ఉన్నా కూడా చాలా బిజీగా ఉంది, రష్గా ఉంది. నేను టికెట్ బుక్ చేసుకున్న సమయంలో RAC 74 అయితే వచ్చింది. తర్వాత ఈరోజు ఉదయం ఇప్పుడు జర్నీ 5:20 స్టార్ట్ అవుతుంటే ఉదయం 8 గంటలకి కన్ఫర్మేషన్ అయినట్టుగా వచ్చింది. నిన్నటి వరకు కూడా 35 వరకు వచ్చి ఆగిపోయింది. 35 నుంచి ఒకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఉదయం 8 గంటలకు మెసేజ్ వచ్చింది. అంతకుముందు RACలో ఉంది. ఇప్పుడు S4లో 71 ఇచ్చారు మనకి. సైడ్ లోయరు S4 71 లోయర్ బెల్ట్. ఇది ప్రతిరోజు నడుస్తున్నా కూడా బాగా బిజీగానే ఉంది. దాదాపు ఇప్పుడు వీకెండ్ కూడా కాదు, వీక్ డేస్ అయినా కూడా బాగా రష్గానే ఉంది బండి. కరెక్ట్గా 5:20కి చెన్నై ఎగ్మూర్ నుంచి బండి కదిలింది. దారి వెంట ఉన్న విషయాలు మాట్లాడుకుందాం. మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ అయిన తాంబరంకి అయితే చేరుకుంది. ఈ తాంబరం స్టేషను చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుంచి ఎక్కువ దూరం ఏం లేదు. ఒక 25 నిమిషాలు జర్నీ అయితే పట్టింది. 25 నిమిషాల్లో తాంబరం స్టేషన్కి వచ్చి అయితే ఆగింది. ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. తాంబరం బండి వచ్చింది, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ వచ్చిందని తాంబరం స్టేషన్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ప్లాట్ఫారము లెఫ్ట్ సైడ్ వచ్చింది, మనం రైట్ సైడ్ కూర్చొని ఉన్నాము. పక్కన రామేశ్వరం తాంబరం బండి అయితే కనిపిస్తూ ఉంది. రామేశ్వరం తాంబరం స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగి బండి వెంటనే బయలుదేరింది. 7వ నెంబర్ ప్లాట్ఫారం మీదకైతే రావటం జరిగింది. తాంబరం స్టేషన్ కోడ్ వచ్చేసి TBM. ఇప్పుడు అయితే మనం బయలుదేరిన చెన్నై ఎగ్మూరు స్టేషన్ కోడ్ వచ్చేసి MS. ఇక్కడ నుంచి ఈ 2 స్టేషన్లకి ఇప్పటివరకు మధ్యలో 13 చిన్న స్టేషన్లు ఉన్నా కూడా మధ్యలో ఆకుండా నేరుగా తాంబరం అయితే చేరుకుంది. ఈ 13 స్టేషన్లు కూడా మామూలుగా చెన్నై సెంటర్కి సంబంధించి చెన్నై టౌన్లో ప్రధానమైన చిన్న ఏదైతే లోకల్ ట్రైన్స్ తిరిగేదో లోకల్ ట్రైన్స్కి సంబంధించి స్టేషన్లు అవన్నీ కూడా ఈ తాంబరం దాటిన కాడి నుంచి ఇక మనం దాదాపు చెన్నై టౌన్కి బయటకు వచ్చేసినట్టే. నెక్స్ట్ చెంగల్పట్టులో మాత్రం అవుతుంది బండి.
ఇప్పుడే ఫ్యాక్టరీ నుంచి పార్సిల్ అయితే తీసుకున్నాను. ఆ పార్సిల్ ఏముందంటే ఎగ్ బిర్యానీ తీసుకున్నాను. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే ఫ్రెష్గా చేసుకొని వచ్చారు. 2 ఎగ్గులు ఇచ్చారు, కర్రీ ఒకటి ఇచ్చారు. ఇది చాలా వేడిగా ఉండే 2 కూడా. ఇది అసలు ప్యాకెట్ కాలిపోతుంది. అట్లాగే 2 ఎగ్గులతోటి ఇప్పుడే ప్రస్తుతం ఫ్యాక్టరీ కారు ఈ ట్రైన్కి అందుబాటులో లేకపోయినా కూడా ఫ్యాక్టరీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఫస్ట్ నేనే ఓపెన్ చేశాను. ఫుల్ ట్రేలో ఫస్ట్ ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. 110 రూపాయలు అయితే పడింది. చాలా బాగుంది చూడటానికి, వేడివేడిగా 2 గుడ్డులతోటి. ఉదయం నుంచి ఏదో ఇంటికాడ నుంచి తెచ్చుకున్న వరకే తిన్నాను, కానీ ఇంటికాడ నుంచి ప్రత్యేకంగా తినడానికి తెచ్చుకోలేదు. అందువల్ల ఇప్పుడు వెంటనే తీసుకున్నాను. ఇప్పుడు సమయం అయితే 6 కావస్తుంది. 6 గంటల సమయంలో సాయంత్రం పూట డబుల్ ఎగ్ బిర్యానీ తినబోతున్నాను. తాంబరం తర్వాత చెంగల్పట్టు స్టేషన్కి అయితే వచ్చేసింది బండి. ఇది చెంగల్పట్టు జంక్షన్ ఏరియా అంతా కూడా. ఈ చెంగల్పట్టులో 6 నంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది. క్రౌడ్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఈ చెంగల్పట్టు ఏరియాకి సంబంధించి ఇది జంక్షన్ ఏరియా కాబట్టి కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఈ చెంగల్పట్టు ఏరియా మొత్తం కూడా 6 నంబర్ ప్లాట్ఫారము. బాగా చల్లటి వాతావరణం. 6 గంటల 10 నిమిషాలు అయితే అయింది టైము. 6 గంటల 12 నిమిషాలకి కరెక్ట్గా ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది బండి. కరెక్ట్గా రైట్ టైం నడుస్తుంది, లేట్ ఏం లేదు. చెంగల్పట్టు చెంగల్పట్టు రైల్వే స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగి బండి వెంటనే బయలుదేరింది. ఈ చెంగల్పట్టు స్టేషన్ గురించి ఈ జంక్షన్ పరంగా చెన్నై ఎగ్మూరు బీచ్ వైపు రోడ్డు, అలాగే విల్లుపురం జంక్షన్ వైపు దక్షిణ మార్గం, అలాగే అరక్కోణం కాంచీపురం వైపు ఇట్లా దీనికి సంబంధించి ఇన్ని ట్రాకులు ఉన్నాయి కాబట్టి 3 లైన్లు కలిసే విధానంగా ఉంది కాబట్టి దీన్ని జంక్షన్ అని అన్నారు. ఇలా చెంగల్పట్టుకు సంబంధించి కన్యాకుమారి వైపు ఏ ట్రైన్ వెళ్ళాలంటే దక్షిణ తమిళనాడుకు మొత్తానికి కూడా ఈ చెంగల్పట్టు నుంచే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. దక్షిణ తమిళనాడుకి ఇది ఒక ద్వారంగా ఎంట్రన్స్గా ఉందని చెప్పుకోవాలి. వసతులు అయితే అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ప్లాట్ఫారం పరంగా కూడా 9 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయంటే జంక్షన్ పరంగా మంచి డెవలప్లో ఉన్నట్టు లెక్క. బాగుంది సాయంత్రం వాతావరణం. ఈరోజు మొత్తం మీద పగలంతా కూడా టెంపరేచర్ ఇక్కడ తమిళనాడు వైపు అంతా కూడా 38 వరకు ఉంది. అంతకుమించి అయితే లేదు, కానీ కొంచెం వేడిగాలు అయితే తోలుతానే ఉన్నాయి. జూలై 2nd వీక్లోకి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనం జూలై 2nd వీక్లో ఈ జర్నీ చేయటం అనేది బాగుంది. కొంచెం వాతావరణం కూడా చల్లబడింది. అంత వేడిగాలు అయితే లేవు. ఇటు ముందు పోయే కొంది ఇంకా కొద్దిగా చూడొచ్చు. కొద్దిగా టర్నింగ్ అయితే వచ్చింది. కొద్దిగా కరువుగా ఇంజిన్ అయితే కొంచెం ముందు నుంచి కనిపిస్తుంది. లోకోమోటివ్ కోచ్లన్నీ కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. పర్లేదు, ట్రైను అంత స్పీడ్గా కాదు, అంత నిదానంగా కాదు, మౌనంగా మోస్తరుగా వెళ్తుంది. 90-100 టచ్ కాలేదు, ఇంకా 90-95 వరకు అయితే వెళ్తుంది. అయినా రైట్ టైం వెళ్తుంది. ఎక్కడ కూడా ఏం లేట్ లేకుండా ప్రస్తుతానికి. ఇటువైపు కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల కరెక్ట్గా ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోయినా కూడా మౌనంగా వెళ్ళినా కూడా సరిపోతుంది. ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి సంబంధించి 12633 మొత్తము ప్రయాణం చేసే ఏరియాల గురించి ఎక్కడ ఇప్పుడు సోర్స్ స్టేషను చెన్నై ఎగ్మూర్ నుంచి బయలుదేరి డెస్టినేషన్ స్టేషను కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్న స్టేషన్ గురించి ఒకసారి చూద్దాము. ఫస్ట్ తాంబరం అయితే ఆగింది, తర్వాత చెంగల్పట్టు ఆగింది. చెంగల్పట్టు తర్వాత మేల్మరువత్తూర్, తర్వాత తిండివనం, తర్వాత విల్లుపురం జంక్షను, బృందాచలము, తిరుచిరాపల్లి అంటే తిరుచి అంటారు కదా, అది దిండిగల్ జంక్షను, మదురై జంక్షను, విరుదునగర్ జంక్షను, కోవిల్పట్టి, తిరునల్వేలి, వల్లియూర్, నాగర్కోయిల్ జంక్షన్ తర్వాత కన్యాకుమారికి అయితే చేరుకుంటుంది. ఈ విధంగా చూడొచ్చు. చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో చెంగల్పట్టుకు సంబంధించిన ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. చెంగల్పట్టు తర్వాత మేల్మరువత్తూర్ ఈ స్టేషన్ అయితే ఎక్కువసేపు 2 నిమిషాలు మాత్రమే ఆగింది. స్టేషను చాలా క్లీన్గా ఉంది, కానీ జనసందోహం పెద్దగా లేరు.
ఇక్కడ నుంచి బయలుదేరి బండి ముందుకైతే సాగిపోతా ఉంది. మేల్మరువత్తూరు ప్లాట్ఫాము 3వ నెంబర్ ప్లాట్ఫాము మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ అంతా కూడా ఖాళీగానే కనిపిస్తుంది, జనసందోహం లేదు. ఈ మేల్మరువత్తూరు స్టేషన్ కోడ్ వచ్చేసి MLMR. ముఖ్యంగా ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ గురించి చెప్పుకోవాలంటే మొత్తం 742 కిలోమీటర్లు ప్రయాణం అయితే చేయాలి. స్టార్టింగ్ సోర్స్ స్టేషను చెన్నై ఎగ్మూర్ నుంచి 5:20 సాయంత్రం బయలుదేరి ఉదయము మరుసటి రోజు ఉదయము అంటే నైట్ మొత్తం జర్నీ చేసి 5:30 తెల్లవారుజామున అయితే చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 12:10 జర్నీ అయితే పడుతుంది 742 కిలోమీటర్లు జర్నీ చేయడానికి. ఈ విధంగా టికెట్ గురించి రేటు గురించి చూసుకున్నట్లయితే మామూలుగా కౌంటర్ టికెట్ ప్రకారం తీసుకున్నట్లయితే కౌంటర్ టికెట్లో 455 రూపాయలు స్లీపర్కి వచ్చేసి. నేను కన్ఫర్మ్ టికెట్ యాప్లో నేను బుక్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు మొత్తం అన్ని సర్వీస్ ఛార్జీలు అన్నీ కలిపి ఇన్సూరెన్స్ మొత్తం కలిపి కూడా 583 రూపాయలు అయితే పడింది. దానికి తగ్గట్టు ఏంటంటే కన్ఫర్మ్ టికెట్లు దాదాపు RAC 74 ఉన్నా కూడా దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికే కన్ఫర్మ్ టికెట్ అని చెప్పేటట్టున్నారు. పర్లేదు, కొంతవరకు యాప్ను నమ్ముకున్నా కొంచెం 40-50 రూపాయలు ఎక్కువ సర్వీస్ ఛార్జీలు తీసుకున్నా కూడా టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. దాదాపు నేను టికెట్ కూడా కన్ఫర్మ్ యాప్ నుంచే చేసుకుంటూ వస్తాను అప్పటివరకు కూడా. ఓకే, కన్ఫర్మ్ టికెట్ యాప్ అయితే గంటగానే పనిచేస్తుంది. టికెట్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది బాగానే. ఇలా దారి వెంట దృశ్యాలు చూసుకుంటూ మన బండి అయితే ముందుకు పోతా ఉంది. చందలపట్టు నుంచి ముల్వత్తూరుకి మధ్యలో 6 చిన్న స్టేషన్లు అయితే దాటుకుంటూ పోతా ఉంది. కింద మన కూర్చున్న బోగి వీలు వచ్చేసి బాగా సౌండ్ చేస్తుంది, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. వీలు ఎక్కువ సౌండ్ వస్తుంది, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. తిండివనం స్టేషన్కి అయితే చేరుకుంది బండి. ఇక్కడ నుంచి బాగా లైట్ ఫెయిల్ అయిపోతుంది. తిండివనంలో కూడా అంత లైటింగ్ అయితే కనపట్టలేదు. ప్లాట్ఫారం 1వ నెంబర్ మీదకి వచ్చింది. ప్లాట్ఫారం మనకి నేను రైట్ సైడ్లో ఉన్నాను, లెఫ్ట్ సైడ్ వచ్చింది ప్లాట్ఫారం. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే రావడం జరిగింది. 1వ నెంబరు 2వ నెంబరు 2 ప్లాట్ఫారాలు మాత్రమే ఉండేవి తిండివనానికి. ఇది విల్లుపురం జిల్లాలో ఈ తిండివనం అనేది ఒక ఫేమస్ టౌన్ లాగా చెప్పుకోవాలి. ముందు వచ్చే స్టాప్ ఏదైతే ఉందో విల్లుపురానికి దగ్గరలో ఉన్న ఈ తిండివనం టౌను. ఈ తిండివనం నుంచి తిరుచిరాపల్లి వైపు నేషనల్ హైవే 45 కూడా రోడ్డు మార్గం కూడా బాగుంటుంది. రోడ్డు మార్గం కూడా నేషనల్ హైవే 45 రోడ్డు. ఈ మధ్యలో ఒక చిన్న ప్లాట్ఫారం ఉంది కానీ అది యూజ్ చేయట్లేదు అనుకుంటా. ప్లాట్ఫారం బాగా ఓల్డ్ ప్లాట్ఫారం, బాగా కింద డౌన్ ప్లాట్ఫారాలు ఉన్నాయి కదా, అలాంటి ప్లాట్ఫారం ఇది వాడట్లేదు. అదే ఏదైతే పెద్ద ప్లాట్ఫారం కనిపిస్తుందో అది ప్లాట్ఫారం నెంబర్ 2గానే కనిపిస్తుంది. ఇది వాడట్లేదు, ఇది లూప్ లైన్గా వాడుతున్నారు ఇక్కడ ఉన్న ట్రాక్ని అయితే. తిండివనం తర్వాత విల్లుపురం జంక్షన్కి అయితే చేరుకుంది మన ట్రైన్. ప్రస్తుతం 10 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది. విల్లుపురం జంక్షన్లో 5 నిమిషాల పాటు అయితే హాల్ట్ అయితే ఉంటుంది. ఫుడ్కి సంబంధించి చాలామంది అయితే తిరుగుతూనే ఉన్నారు క్యాటరింగ్ వాళ్ళు. విల్లుపురం ఇది కొంత జంక్షన్ కాబట్టి 5 నిమిషాల పాటు అయితే ఆగుతుంది. ఇప్పటి వరకు 2 నిమిషాలు మాత్రమే ఆగొచ్చిన ట్రైను ఇప్పుడు 5 నిమిషాలు ఆగుతూ ఉంది. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా విల్లుపురం జంక్షన్లోని రైల్వే స్టేషన్ 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద మరి ఎక్స్ప్రెస్ అయితే రావాల్సిన టైం కంటే ముందే వచ్చింది కాబట్టి ఎక్కువసేపు నిలపడం జరిగింది. ఇది మనది S4 మనకు రిజర్వేషన్ కోచ్ నెంబర్ వచ్చేసి S4లో 71 మంది వచ్చేసి. ఈ 71కి సంబంధించి సైడ్ లోయరు RAC 74 వచ్చిన నాకు త్వరగా రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయ్యి సైడ్ లోయర్ బెర్త్ అయితే దొరికింది. ఈ విధంగా విల్లుపురం గురించి కూడా మనం కొంత విషయాలు అయితే చెప్పుకోవాలి. ఈ విల్లుపురం జంక్షన్ సంబంధించి మొత్తం 6 రైల్వే ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి 7:40కే బండి వచ్చేసింది. 7:55 రావాల్సిన బండి 15 నిమిషాల ముందుగా వచ్చింది కాబట్టి పూర్తిగా 8కి ఇక్కడి నుంచి స్టేషన్ నుంచి కదలాల్సిన టైము 8 గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 7:57 అయింది. ఇంకా 3 నిమిషాల టైం అయితే ఉంది బండికి. ఇక్కడ ప్లాట్ఫారాలకు సంబంధించి చూస్తే ఇక్కడ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా పగలగొట్టేసింది. ఇదంతా కూడా మట్టి తోడి పోసారు, సైడ్ భారీ గేట్లు కట్టేశారు. ట్రైన్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంది నైట్ టైంలో. ఇప్పుడు సుమారు నైట్ 8 గంటల టైంలో
తమిళనాడులోని విల్లుపురం జంక్షన్లో ఈ విధంగా ఉంది. అవతల బండి ఆగి ఉంది. ఆ బండి ఎంతో అర్థం కావట్లేదు, అంత లైటింగ్ లేదు, అటువైపు అంతా కూడా చీకటిగా ఉంది. ఇది 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే మన బండి ఉంది. 5 తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ 6వ నెంబర్ ఉంది. మిగతా అన్నీ కూడా 1 నుంచి 4 వరకు ఇటు మనకు వీడియో కనిపిస్తున్న వైపు ఉన్నాయి. అక్కడ మన జాతీయ జెండా కూడా ఎగురుతూ ఉంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు. మెయిన్ ఎంట్రన్స్ అది అటువైపు విల్లుపురంకి సంబంధించి. దీని తర్వాత పెద్ద స్టేషన్ వచ్చేసి తిరుచిరాపల్లి. అక్కడ ఎక్కువసేపు అయితే ఆగిద్ది. మధ్యలో ఒక చిన్న స్టేషన్ ఉంది, కానీ అక్కడ 2 నిమిషాలు మాత్రమే ఆగిద్ది. ఇది ఇప్పటివరకు మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే మంచిగా ట్రావెల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు హైయెస్ట్ స్పీడ్ అయితే గరిష్ట వేగం 115 వరకు అయితే చేరుకుంది. బండి అసలు స్పీడ్ వచ్చినట్టే లేదు, కానీ 20 నిమిషాలు ముందుగా అయితే దాదాపు ఇక్కడికి విల్లుపురంకి అయితే చేరుకోవడం జరిగింది. 7:40 కల్లా వచ్చేసింది. ఇప్పుడు 8 వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. 20 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. 8 గంటలకి ఇక్కడి నుంచి బండి కదిలి తిరుచిరాపల్లి తిరుచి వైపు అయితే ముందుకెళ్ళాలి. S4లో ఉన్నాం మనం. S4 నుంచి ముందు వైపు దాదాపు ముందు సగం వెనక సగం ఉంది ట్రైను. మొత్తం 22 కోచ్లు అయితే ఉన్నాయి. ఫుల్ ట్రైన్ ఇది. భారీ లెంత్ తోటే ఉంటుంది. ప్రతిరోజు కూడా జర్నీ చేస్తూనే ఉంటుంది. చెన్నై ఎగ్మూర్ నుంచి కన్యాకుమారికి నైట్ టైము, అలాగే అటు నుంచి కూడా ఉదయాన్నే బయలుదేరి అటు వచ్చే బండి కూడా ఉంటుంది. ఇలా 2 బళ్ళు అయితే చెన్నై ఎగ్మూరు కన్యాకుమారి మధ్యలో 2 కన్యాకుమారి ఎక్స్ప్రెస్లు అయితే నడుస్తూ ఉన్నాయి. బండి నెంబర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మనం జర్నీ చేస్తుంది 12633. అటు నుంచి వచ్చేటప్పుడు 12634గా ప్రయాణం అయితే చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కన్యాకుమారికి సంబంధించి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో పూర్తిగా ఆఖరిన ఉండే ప్లేస్ కాబట్టి ముఖ్యంగా దానికి సంబంధించి చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆఖరి అంచు, ముఖ్యంగా 3 సముద్రాలు కలిసే ప్లేస్ కాబట్టి దాని గురించి చెప్పుకుంటా. అలాగే 3 సముద్రాల మీద నుంచి కూడా సన్ రైజు మరియు సన్సెట్ చూడటానికి లక్షల మంది జనాలు అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. దక్షిణ భూభాగంలో ఆఖరి ప్లేస్ కాబట్టి మన ఇండియాకి సంబంధించి ఇలా కన్యాకుమారి వైపు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా బిజీగానే రద్దీగానే ఉంటుంది. వెళ్ళే ట్రైన్ అలాగే ఉంటుంది, తిరిగి వచ్చే ట్రైన్ కూడా అలాగే ఉంటుంది, బిజీగానే ఉంటుంది. ఇలా బుకింగ్ దొరకడం అనేది కొంచెం కష్టంగానే అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నాకైతే రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయింది. RAC 74 నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకి కన్ఫర్మ్ అయినట్టుగా వచ్చేసింది. మనకి హాంకింగ్ అయితే ఇస్తున్నాడు. ట్రైన్ కదలబోతుంది. వెళ్దాం లోపలికి, బండి లోపలికి. హాంకింగ్ అయితే ఇచ్చేసాడు. బండి ఎక్కువసేపు వెయిట్ చేయదు, వెళ్ళిపోద్ది. ఎక్కేద్దాం. రైలు లోపల వ్యూలా ఉంది. కోచింగ్ సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, దాదాపు ఈ దేశంలోనే చెన్నై అనేది పెద్ద కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సామర్థ్యం కలిగింది కాబట్టి దాదాపు చెన్నైలోనే ఎక్కువ కోచ్లు అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ ప్రస్తుతం ఈ కోచ్ అయితే 2024 అంటే సుమారుగా డిసెంబర్లో వదిలారు. 2024 డిసెంబర్ అంటే 25, 26 అంటే పూర్తిగా ఇంకా 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు 2026 డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తయినట్టుగా. చాలా బాగుంది, నీట్గా. సీటింగ్ కూడా 80 సీటింగ్ అయినా కూడా పర్లేదు. కోచ్లు కొత్త కోచ్లు కాబట్టి డిజైన్ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇవి కూడా పెట్టారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా బాగుంది. మెయింటెనెన్స్ ట్యాప్ అది ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి, కొంచెం షింకు, డస్ట్బిన్ను, ఫైర్కి సంబంధించి ఫైర్ సిలిండరు, అట్లయితే బాత్రూమ్లో ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగానే చేస్తున్నారు. కాకపోతే ఒక్కటే సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదైతే కోచ్ వీలుకి సంబంధించి వీలు ఉందో ఆ వీలు కొంచెం సౌండ్ వస్తుంది ఎక్కువ. అదొక్కటే డిస్టర్బెన్స్ ఉంది, కానీ మిగతా అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. విల్లుపురం జంక్షన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన స్టాప్ వచ్చేసి వృద్ధాచలం. ఈ వృద్ధాచలం పెద్దగా క్రౌడ్
క్రౌడ్ అయితే లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. దాదాపు ప్లాట్ఫారాలు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. 1వ నెంబరు, ఇది 2వ నెంబరు, 3వ నెంబర్ మీదకి అయితే మన బండి వచ్చింది. నేను రైట్ సైడ్ కూర్చొని ఉన్నాను, లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 1, 2 ప్లాట్ఫారం మాత్రమే నేను చూపించగలిగాను. 3వ నెంబర్ ప్లాట్ఫారం అయితే కూడా క్రౌడ్ పెద్దగా కనపడట్లేదు, ఖాళీగానే, క్రౌడ్ పెద్దగా లేరు, ఖాళీగానే ఉంది. దాదాపు ఆక్యుపెన్సీ ఫుల్గానే నడుస్తుంది బండి. ఇంకా ఇక్కడ ప్రస్తుతం మన ట్రైన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా దిగితేనే ఆక్యుపెన్సీ ఖాళీ అయ్యింది, మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కడానికి అయితే అవకాశం ఉంది. దాదాపు ఎక్కువ రిజర్వేషన్ ప్రకారం నడుస్తూ ఉంటుంది కాబట్టి దాదాపు ఎక్కువ మంది కన్యాకుమారి దాకా వచ్చేటట్టుగానే కనిపిస్తున్నారు. మధురై ఎక్కువ మంది వస్తారు, మధురై నుంచి కన్యాకుమారి నెక్స్ట్ ఎక్కువ మంది వస్తారు. ఇది వృద్ధాచలం సంబంధించి ఈ ఏరియా అంతా కూడా ప్రస్తుతానికి ఖాళీగా కనిపిస్తూ ఉంది. వృద్ధాచలం స్టేషన్కి సంబంధించి వ్యూ పాయింట్ అంతా కూడా ఇది ప్లాట్ఫారం వైపు 3వ నెంబర్ ప్లాట్ఫారంలోకి వచ్చింది బండి. ఇక్కడ ఎక్కువసేపు బండి ఆగదు కాబట్టి నేను ట్రైన్ దిగే ప్రయత్నం చేయలేదు. దాదాపు వెంటనే బయలుదేరింది. వృద్ధాచలంకి దాదాపు ఆన్ టైంకే వచ్చింది బండి. ఆన్ టైము కరెక్ట్గా 8:40కి అయితే రావాల్సింది, దాదాపు అదే సేమ్ టైంకి వచ్చింది. ఇప్పుడు 8:44కి కదలాలి ఇక్కడి నుంచి. ఒక 2 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది కాబట్టి 4 నిమిషాలు టైం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వృద్ధాచలం ఏరియాకి సంబంధించి ఈ వృద్ధాచలము స్టేషన్ కూడా వచ్చేసి VRI. వృద్ధాచలం కూడా ఒక జంక్షన్ స్టేషన్. ఇది కూడా చూడొచ్చు, పక్కన డీజిల్ లోకోమోటివ్కి సంబంధించి పాత లోకోమోటివ్లు పక్కన పెట్టున్నారు. క్రౌడ్ అంతగా లేదు, ఖాళీగానే ఉంది ఇదంతా కూడా. లోకోమోటివ్లు చూడవచ్చు ఇటువైపు కూడా. 5 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. రన్నింగ్లో అయితే 4 ప్లాట్ఫారాలు రన్నింగ్లో ఉన్నాయి కనిపిస్తుంది డిస్ప్లేలో కూడా. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫారం. మిగతా అన్నీ కూడా ఉన్నాయి కానీ అవతల లూప్ లైన్లుగా ఉన్నాయి జంక్షన్గా కాబట్టి. పాత లోకోమోటివ్లు అయితే చాలా కనిపిస్తున్నాయి ఎక్కువగా, డీజిల్ లోకోమోటివ్లే కనిపిస్తున్నాయి ఎక్కువగా. వృద్ధాచలం తర్వాత తిరుచిరాపల్లి ఆగిద్ది బండి, మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మామూలుగా అఫీషియల్ హాల్ట్ అయితే ఇక్కడ 2 నిమిషాలే, కానీ 2 నిమిషాలు ముందుగా వచ్చింది కాబట్టి 2 నిమిషాలు ఎక్స్ట్రా ఆగాల్సి వచ్చింది. ఆన్ టైం ప్రకారం వచ్చింది, ఆన్ టైం ప్రకారం బయలుదేరింది. బాగుంది, లేట్ ఏం లేకుండా కరెక్ట్గా టైం ప్రకారం వచ్చేస్తుంది బండి. వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ వృద్ధాచలం నుంచి తిరుచిరాపల్లి మధ్య 23 చిన్న స్టేషన్లు దాటుకొని మధ్యలో ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ స్టేషన్లుగా 23 స్టేషన్లో ఎక్కడ ఆగకుండా అఫీషియల్ స్టాప్గా తిరుచిరాపల్లి జంక్షన్కి అయితే చేరుకోవడం జరిగింది. చూడొచ్చు, తిరుచిరాపల్లి జంక్షన్, తిరుచి జంక్షన్ లేదా తిరుచిరాపల్లి జంక్షన్ అంటారు. చాలా బాగుంది, చాలా నీట్గా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన బండి 4వ నెంబర్ ప్లాట్ఫారంలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ 5 నిమిషాలు అయితే ఆగుతుంది అఫీషియల్గా బండి. ఇప్పుడు మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే వచ్చే స్పీడ్ అయితే 110కి అయితే తగ్గకుండా వచ్చింది. ఈ వృద్ధాచలం నుంచి తిరుచిరాపల్లి మధ్య 23 చిన్న స్టేషన్లు ఉన్నా కూడా మధ్యలో ఎక్కడ కూడా స్లో చేయటం కూడా లేదు. కేవలం సిగ్నల్ కోసం మాత్రం ఈ తిరుచిరాపల్లి స్టేషన్ బయట ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. 10 నిమిషాల తర్వాత సిగ్నల్ క్లియర్ అయిన తర్వాత ఆన్ టైం వచ్చేసింది. దాదాపు ప్రతి స్టేషన్లో కూడా ఎంతో కొంత 2-3 నిమిషాలైనా ముందు వచ్చేటట్టుగానే ట్రైన్ జర్నీ అయితే సాగుతూ ఉంది. చాలా బాగా వస్తుంది ట్రైన్ జర్నీ పరంగా, ఎక్కడ కూడా లేట్ అయితే అవ్వట్లేదు. తిరుచిరాపల్లికి సంబంధించి ఈ జంక్షన్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగా చేశారు. ఇదంతా ఎక్స్కలేటర్ చూడవచ్చు, ఇదంతా ఎక్స్కలేటర్ ర్యాంప్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ తిరుచిరాపల్లి ఏరియాలో నేను 2007, 8, 9 ఆ సంవత్సరాల్లో ఎక్కువగా ఇక్కడ పనిచేశాను. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మన సీఎంగా పనిచేస్తూ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు నేను ఈ తిరుచిరాపల్లి ఏరియాలోనే నేషనల్ హైవే వర్క్ అయితే చేస్తున్నాను. తిరుచి టు దిండిగల్ నేషనల్ హైవే వర్క్లో నేను పనిలో ఉన్నప్పుడు ఆ సమయంలో 2009లో ఆయన మరణించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది. ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా ఆయన మరణమే నాకు గుర్తు వస్తుంటుంది. ఇలా తిరుచిరాపల్లి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. 4వ నెంబర్ ప్లాట్ఫారంలోకి. ప్లాట్ఫారం అటువైపు వచ్చింది, నేను ఇటు రైట్ సైడ్ వైపు ఉన్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చింది, నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అటువైపు 5 నిమిషాలు ఆగుతుంది కాబట్టి బండి. తిరుచిరాపల్లి స్టేషన్కి సంబంధించి వ్యూ అంతా కూడా ఇటువైపు 5వ నెంబర్ ప్లాట్ఫారం ఉంది. మొత్తం ఈ
ఇది 4వ నెంబర్ ప్లాట్ఫారంలోకి అయితే మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఆగింది. 5 నిమిషాల పాటు ఆల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్లాట్ఫారంకి సంబంధించి ముందు కొంచెం టర్నింగ్ కూడా ఉంది. కొద్దిగా మెలికలాగా తిరిగింది మన బండి కూడా, కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది అక్కడ చూడొచ్చు. దాదాపు ట్రైన్ అయితే స్ట్రైట్గా ఉండాల్సింది, అక్కడ కొంచెం మెలికి తిరిగింది. ఇక్కడ ఈ తిరుచిరాపల్లి జంక్షన్లో నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. దాదాపు లీటర్ వాటర్ బాటిల్ ఈ రైల్వేకి సంబంధించి ఎక్కడైనా కూడా దాదాపు కూలింగ్ కూడా బాగుంది. 20 రూపాయలు అయితే తీసుకుంటుంటారు. ఇక్కడ కౌంటర్లో 15 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. 5 రూపాయలు నేను అడగకపోయినా కూడా తనే వెంటనే తీసిచ్చాడు. రద్దీలో కూడా ఈ కౌంటర్ కుర్రాడే చాలా నిజాయితీగా అయితే ఇస్తున్నారు. దాదాపు చాలామంది అట్లా 5 రూపాయలని చేంజ్ ఇవ్వటానికి సిద్ధపడరు. అట్లా కౌంటర్లో ఇటువైపు కొంచెం రేట్ తక్కువగానే అనిపిస్తుంది. తమిళనాడు వైపు ముందు ఒక 2 స్టేషన్ల ముందు కూడా నేను విల్లుపురం ఆ ఏరియాలో కూడా వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఒక కూల్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాను. ఆ ఏరియాలో కూడా అంత రేట్ అయితే తీసుకోలేదు. ఎంఆర్పి ఎంత ఉందో అంతే తీసుకుంటున్నారు. ఇది సంబంధించి మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే తిరుచిలో 5 నిమిషాలు అయితే ఆగింది. వెంటనే బయలుదేరిపోతుంది. నేను వెళ్ళిపోతాను ట్రైన్లోకి. ఇది ప్లాట్ఫారంకి సంబంధించి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి నేరుగా బండి అయితే దిండిగల్ అయితే ఆగుద్ది. కరెక్ట్గా రైట్ టైం అయితే నడుస్తుంది. చాలా సంతోషకరమైన వార్త ఇది. చుట్టుపక్కల తిరుచిరాపల్లికి సంబంధించి పర్లేదు, బాగుంది డెవలప్మెంట్ అది. అంతకుముందు నేను చూసిన తిరుచిరాపల్లి అంటే సుమారు 2008-9 తర్వాత ఈ రైల్వే స్టేషన్కి నేను మళ్ళీ రాలేదు. రోడ్డు పరంగా రోడ్డు జర్నీ అయితే చాలాసార్లు చేశాను. నా శబరిమల వెళ్ళేటప్పుడు కార్ ట్రావెల్స్ పరంగా. మళ్ళీ రైల్వే స్టేషన్కి రావటం 2009 తర్వాత ఇదే ఇప్పుడే రావటం. మళ్ళీ వాటర్ పట్టినట్టున్నారు. వాటర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో నుంచే నేను ఎక్కాలి. ముందు వైపు నుంచి అన్న ఎక్కితే బెటర్గా ఉంటుంది. ఇదంతా తడిచిపోయింది. ఇప్పుడు బండి కొంచెం ముందు కదిలిన తర్వాత ఎక్కాల్సి ఉంటుంది. ఈ గేట్లో నుంచి ఎక్కాలి. వాటర్ పట్టేశారు. 5 నిమిషాలు ఆగింది. 5 నిమిషాల్లోనే వాటర్ పట్టేశారు. బండి కొంచెం కదిలిన తర్వాత ఎక్కితే నీట్గా ఆ వాటర్ మడుగు నుంచి తప్పించుకొని ముందుకు వచ్చిన తర్వాత ఎక్కితే బాగుంటుంది. ఇది తిరుచిరాపల్లికి సంబంధించి 2009 నుంచి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 16-17 సంవత్సరాలలో డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది. తిరుచిరాపల్లి స్టేషన్ బాగుంది. జంక్షన్గా మారిపోయిన తర్వాత ఇంకా అభివృద్ధి బాగా వచ్చింది. బ్యాటరీ కారు బండిలో లేకపోయినా కూడా బ్యాటరీకి సంబంధించి వాటర్కి సంబంధించి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అంతా బ్యాటరీ ఫుడ్, కాఫీ, టీలు అన్ని స్నాక్స్ అందిస్తున్నారు. కానీ కొంచెం వాటర్ బాటిల్స్ అయితే కూలింగ్ బాటిల్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కౌంటర్లో తీసుకున్న బాటిల్ అయితే కూలింగ్ బాగుంది. అక్కడ నార్మల్ వాటర్ అయితే ఇస్తున్నారు బ్యాటరీకి సంబంధించి కుర్రాళ్ళు. ఐఆర్సిటీసీ క్యాటరింగ్ అంతా కూడా క్యాటరింగ్ సప్లై అంతా బాగానే ఉంది. ఇక్కడ కౌంటర్లో తీసుకుంటే కొంచెం కూలింగ్ దొరికింది. ఇక్కడ తిరుచిరాపల్లి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ తిరుచి జంక్షన్కి సంబంధించి ఎటువైపు లైన్లో ఉంటాయంటే ఇప్పుడు మనం వృద్ధాచలం వైపు నుంచి విల్లుపురం వైపు నుంచి వస్తున్నాము. ఇది ఉత్తరం వైపు. అలాగే దక్షిణ వైపు మనం దిండిగల్ వైపు అయితే వెళ్తాము. తర్వాత ఇక్కడ తూర్పు పడమరలో వైపు చూసుకుంటే తంజావూరు మీదుగా విల్లుపురం వెళ్ళి ఒక లైన్ అయితే కలుస్తూ ఉంటుంది. అలాగే పడమర వైపుగా చూసుకుంటే కరూరు మీదుగా కోయంబత్తూరు జంక్షన్ వైపు లేటెట్గా ఒక లైన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది తిరుచిరాపల్లి జంక్షన్గా మారింది.